అందరికీ నమస్కారము। ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనములలో 4వ వచనం గురించి తెలుసుకుందాము। శుచి నీవే, శుభ్రత నీవే, సుందర దృశ్యము నీవే, నా తనువివే, తపన నీవే, నా రక్షయు నా పక్షము నీవే, అయినా నాకెందుకు దుఃఖము శ్రీనివాస। శుచి నీవే, శుభ్రత నీవే, ఎక్కడైనాను కూడా శ్రీనివాసుడు ఉన్నాడు అనేటటువంటి తత్వముతో ఈ విధంగా రచించడం జరిగింది। శుచి నీవే, శుభ్రత నీవే, ఎక్కడ కూడాను శుభ్రమైన ప్రదేశంలో అయినా సరే ఎక్కడైనా సరే శ్రీనివాసుడు ఉన్నాడని చెప్పి రచించడం జరిగింది। సుందర దృశ్యము నీవే, సుందర దృశ్యము, అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఏదైనా సరే మనకు అద్భుతంగా మన కంటికి మంచిగా కనబడేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు ఏవైనా కూడాను శ్రీనివాసుడు అంటూ నీవే, నా తనువివే, నా యొక్క శరీరము, తనువు అంటే శరీరము, నా శరీరము నీవే, తపన నీవే, నా శరీరము ప్రతిదాని కోసం దేనికోసమైతే తపన పడుతుందో ఆ యొక్క తపన కూడా నీవే, నా తనువివే, నా తపన నీవే, నా శరీరము నీవే, నా శరీరము ఆరాట పడుతున్నటువంటి తపన కూడా నీవే శ్రీనివాస అంటూ రచించడం జరిగింది। నా రక్షయు నా పక్షము నీవే, పక్షము నా వైపున, రక్షయు రక్షించడము, నా రక్షయు మరియు నా పక్షము నీవే, నా వైపున ఉండి నన్ను ఏళ్ళవేళలా రక్షించేటువంటి వాడవు నీవే శ్రీనివాస। నా తరపున ఉండి ప్రతి పనిలోనూ కష్టంలోను సుఖంలోను ఎందులో అయినా సరే నా తరపున ఉండి ఎల్లవేళలా రక్షించేటువంటి వాడవు నీవే శ్రీనివాస అని చెప్పి రచించడం జరిగింది। అయినా నాకెందుకు దుఃఖము శ్రీనివాస, నాకు పని కల్పించేది నీవే, నాకు ఫలితాలను ఇచ్చేది నీవే, నా పక్షమున ఉండేది నీవే, మరియు నన్ను రక్షించేది నీవే, ఇన్ని విధాల నాకు ఎల్లవేళలా నీవే తోడుంటూ నీవే నా రక్షయు అయినా కూడా నాకెందుకు దుఃఖము శ్రీనివాస, అసలు నేను ఎందుకు దుఃఖిస్తున్నాను, అసలు నాకెందుకు దుఃఖము, అంతయు సమస్త జనులంతయు అంతరంగము అంతయు కూడా నీవే, నా తనువు మొత్తము నీవే, నీ అంతటిను నీవున్నా కూడా నేనెందుకు దుఃఖిస్తున్నాను శ్రీనివాస అంటూ రచించడం జరిగింది। వచనంలోని భావాన్ని మాత్రమే అర్థం చేసుకోకుండా నా రక్షయు మరియు నా పక్షము వంటి, రక్షయు మరియు పక్షము వంటి పదాల యొక్క తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।